Sri Jawahar Reddy, incumbent. Available, some of you can find seat. ఈరోజు బాధితులు నిర్వర్తించి పదవి విరమణ చేస్తున్న నూతనంగా చీఫ్ సెక్రటరీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అట్లాగే భారతదేశంలో ఉన్న యావత్ ప్రజలకి పదవి విరమణ చేస్తున్నారు. గ్రూప్స్ విషయంలో శ్రద్ధ పెట్టి వాళ్ళందరికీ అట్లాగే మెట్రో ప్లానింగ్ డెవలప్మెంట్ విషయంలో దృష్టి పెట్టారు. అక్కడ ఎన్నో ఆయనకు అలాట్ చేసిన ఇప్పుడు కూడా అదే క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఉద్యోగ ప్రస్థానంలో అట్లాగే జవహర్ రెడ్డి సార్ కూడా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా వారికి Chief secretaries, principals served in very different verticals like industries as commissioner, IT, information technology as secretary, road and the very, so the city which is flood. When did the job, so right away the chief secretaries are functioning has changed over up with so much that you can in front of everybody is chief secretary different something else. So అదృష్టంగా భావిస్తున్నాను. మరి వీరు ఐఏఎస్ పదవికే వన్నె తెచ్చిన అధికారులు, అలాగే రాష్ట్రానికి కూడా వన్నె తెచ్చిన అధికారులు. మరి వారి పదవికి ఎంతో వాళ్ళు పేరు తీసుకొని రావడము, మరి ఇద్దరు చీఫ్ సెక్రటరీలు అయ్యారంటేనే మరి వారి యొక్క గొప్ప క్వాలిటీస్కి నిదర్శనమని నేను అనుకుంటూ భావిస్తూ, ఇద్దరు అధికారులతో నాకు పరిచయం ఉండడము, వారితో నేను చాలా లాభం పొందడం స్వతహాగా నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళతో కలిసి పనిచేయడము, వాళ్ళిద్దరు కూడా ఎంతో మంచి మనుషులు, ఎంతో మంచి హృదయం ఉన్న మనుషులు అని చెప్పేసి నేను అనుకుంటాను. సార్ సమీర్ శర్మ గారు జాయిన్ అయిన తర్వాత మరి ఆయన ఎంట్రీయే ఒక సస్పెన్స్గా మరి ఇక్కడికి రావడము, ఆయన వచ్చి రాగానే ఎవరు ఊహించకముందు చీఫ్ సెక్రటరీగా రావడము, సారు మాకు మరి నేను ఉంటున్న అపార్ట్మెంట్స్లోనే ఉండడము, ఆయన చీఫ్ సెక్రటరీ అయ్యే ముందు సార్ని నేను కలవడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఎంత గొప్ప వ్యక్తో మరి నాకు తెలిసింది. ఆయన నాలెడ్జ్ ఎనార్మస్ నాలెడ్జ్, ఇంకా దాని గురించి ఎటువంటి దానికి పరిధులు లేని నాలెడ్జ్. ఆయన చీఫ్ సెక్రటరీగా ఉంటూ మరి ఎన్నో హైబ్రిడ్ మీటింగ్స్ పెట్టడము, ఈ హైబ్రిడ్ మీటింగ్స్ ఒకటైతే కన్సిస్టెంట్ రిథమ్స్, ఆల్ దోస్ హైబ్రిడ్ మీటింగ్స్ వర్ నాట్ ఓన్లీ కన్సిస్టెంట్ సార్, బట్ దే వర్ పర్సిస్టెంట్ ఇన్ గెటింగ్ ద రిజల్ట్స్. అండ్ యువర్ నాలెడ్జ్ వాజ్ సో ఎనార్మస్ అండ్ యువర్ ఫాలో అప్, ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ శక్తి and it gave the momentum, the impetus to all the departments. So I call it Gati Shakti. Every time you are saying Gati Shakti, you had that Shakti to impart that Gati to all the departments. So wonderfulగా జరిగింది సార్. తమరు నాకు కొన్ని ఇష్యూస్లో నాకు హెల్ప్ చేసింది ఎప్పుడు I can never forget in my life, sir. So and it is a great opportunity for all of us to work under you, sir. అలాగే జవహర్ రెడ్డి సార్తో అనుభవము
ముఖ్యంగా కోవిడ్ టైంలో సార్ పనిచేస్తున్నప్పుడు మేమంతా జిల్లా కలెక్టర్స్గా ఉన్నప్పుడు ప్రతిరోజు మరి సార్ వీడియో కాన్ఫరెన్స్లో మాకు డైరెక్షన్స్ ఇవ్వడము జరిగేది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మొట్టమొదటి కోవిడ్ వచ్చినప్పుడు ఇంకా అసలు అప్పుడు మందులే ఏమీ తెలియదు, అసలు ప్రోటోకాల్ ఏమీ తెలియదు. మరి అలాంటి సమయంలో సార్ మరి ఎంత చక్కటి డైరెక్షన్స్ ఇచ్చేవారంటే అంత చక్కటి డైరెక్షన్స్ ఇచ్చేవారు. అప్పుడు జిల్లాలో రాష్ట్రంలో ఎన్నో రకాల మనకు సమస్యలు ఎప్పుడు ఎదుర్కొని వచ్చాయి. ఒకటైతే నాకు వ్యక్తిగతంగా మరి మొట్టమొదటి వేవ్లో మా ఇంట్లో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు సార్కు నేను ఫోన్ చేసి ఇలా ఉంది సార్ అంటే, మీరు ఈ విధమైన సర్క్యులర్ ఇచ్చారు సార్ ఈరోజు మార్నింగ్, దీంతో ఇబ్బంది అవుతుందేమో, మరి మా మామగారు మొన్ననే చనిపోవడం జరిగింది సార్, మా అత్తగారు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కోవిడ్ వచ్చి అందరూ ఒక ఆ హాస్పిటల్లో కూడా అసలు ఫస్ట్ టైం కోవిడ్ వాళ్ళ కోవిడ్ ట్రీట్మెంటే తెలియదు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ లోపల పనిచేసే వాళ్ళు కూడా 2-3 వచ్చి పనిచేయడం జరిగేది అక్కడ కర్నూలులో. ఎందుకంటే నోబడీ వాజ్ ఏబుల్ టు డేర్ ఎంటర్ ద ప్లేస్ వేర్ కోవిడ్ పేషెంట్స్ వర్ దేర్. ఇట్ వాస్ వెరీ ఇనిషియల్ స్టేజెస్. సో ఐ టోల్డ్ సార్, మై మదన్లీ హ్యాస్ క్రాస్ 60, మీరు వాళ్ళు సర్క్యులర్ ఇచ్చారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ అని, వీళ్ళంతా అక్కడ ఉంటే ఆమె కొంచెం ఇదిగా ఉంటుంది సార్ అని చెప్తే, మరి ఏం చేయమంటావు అన్నాడు. ఏం లేదు సార్, దాంట్లో కొద్దిగా ఏదైనా రిలాక్సేషన్ ఇవ్వగలిగితే చూడండి సార్ అని. ఇమ్మీడియట్గా సారు అక్కడ కలెక్టర్కి ఫోన్ చేసి 60 అప్పటికే అక్కడ కలెక్టర్ వాళ్ళని మూవ్ చేయడానికి చూస్తున్నప్పుడు సార్ ఫోన్ చేసి వద్దు అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ ఒక రిలాక్సేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంకో ఇష్యూలో కూడా చెప్పినప్పుడు అప్పుడు మరి ఆయనకి ఎలా తెలుసు కానీ కోవిడ్ అనేది ఇప్పుడు ఈ విధంగా మనం ఇంత ఇచ్చేస్తున్నాము, త్వరలోనే అది అంతా అప్పుడు ఇలాంటివన్నీ ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు అని చెప్పి ఆయన చెప్పడము, ఐ థింక్ ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ హిజ్ అంటే మరి నాలెడ్జ్కి ఆయనకి ఇది నేను అనుకుంటున్నాను. తర్వాత సీఎంఓలో వచ్చిన తర్వాత కూడా సార్ చాలా విషయాల్లో ఐ థింక్ ఐ ఫీల్ దట్ సార్ వాజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ బిఫోర్ హీ వెంట్ టు టీటీడీ. ఆఫ్టర్ టీటీడీ టెన్యూర్ తర్వాత నేను అనుకోవడం ఐ సీ హిమ్ యాజ్ అన్ ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్. నా సార్ అంటే కొన్ని నేను విన్నాను అంటే కొన్ని కవితలు, కొన్ని మరి రచనలు అవన్నీ చూడడము ఎక్కువగా, అలాంటివన్నీ అంటుంటే నాకు ఖచ్చితంగా సార్లో ఐ సీ హిమ్ పర్సనాలిటీ లైక్ ఎన్ ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్గా, అంటే స్థితప్రజ్ఞత ఎప్పుడు వచ్చేసింది సార్కి, కానీ బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ సమ్ కైండ్ ఆఫ్ అక్కడ పనిచేసి వచ్చిన తర్వాత ఆ విధమైన మార్పు వచ్చిందని సార్లో నేను భావిస్తున్నాను. మరి ఇది నా అదృష్టంగా భావిస్తూ మరి అందరికి కూడా రాబోయే కాలంలో సార్ ఎలాగ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి కभी अलविदा ना कहना అనేది अलविदा చెప్పట్లేదు సార్, బికాజ్ యూ ఆర్ హియర్ ఓన్లీ. అండ్ యాజ్ సర్ సెడ్, you are going to sustain us with a fresh dose of sustainable development goals. అండ్ పక్కనే మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు కాబట్టి ఒకవైపు చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరి మీరు ఉంటూ మాకు దిశానిర్దేశం చేస్తూ తీసుకెళ్తారు ముందుకు, మా అధికారులని రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని భావిస్తూ మరి ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ. పదవి ఉన్న ఒక కష్టకాలంలోనే మా ఉద్యోగుల విషయంలో అయితే కష్టకాలంలోనే పనిచేశారు అనుకోవాలి. ఎందుకంటే 2 ప్రధాన సమస్యలు సార్ టైంలోనే వచ్చాయి. ఒకటి పే రివిజన్ కమిషన్, రెండవది సిపిఎస్ ఇష్యూ ఒకటి. అవి 2 కూడా సార్ సమయంలోనే వచ్చాయి ఉధృతంగా. ఆ సమయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకోవాలి మేము. ఒకసారి ఆ పిఆర్సీ ఇష్యూ సాల్వ్ అవ్వనప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేశారు సార్. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసినప్పుడు ఆ మీటింగ్ జరిగే సమయంలో సార్ ఎంత ఇనిషియేషన్ తీసుకున్నారంటే, ముందు మా దగ్గరకు వచ్చేసి ఎంప్లాయీ యూనియన్స్ దగ్గరకు వచ్చేసి ఉన్న ప్రాక్టికాలిటీ ఇది, మీరు ఇవి అడగండి, ఇవి ఇప్పుడు చేయలేము, దాన్ని బట్టి మీరు ఒక యునానిమిటీకి రండి, మీలో మీరు అన్ని సమస్యలు చర్చించే కంటే కూడా కొద్దిగా వీటి మీద మీరు పట్టువిడుపులుగా ఉండండి అని చెప్పిన సందర్భం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం సార్. ఆ రోజు సార్ చూపిన చొరవ వల్లే, అదే మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేకపోయినా పిఆర్సీ విషయంలో ఏదో ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ తీసుకురావడంలో సార్ చాలా కష్టపడ్డాడు. మేము ఎప్పటికి కూడా అది గుర్తుపెట్టుకుంటాం సార్. అదేవిధంగా సిపిఎస్ ఇష్యూ మీద కూడా మీరు ఎన్నోసార్లు ఇనిషియేషన్ తీసుకొని, మా శశిభూషణ్ సార్ ఉన్నారు, శశిభూషణ్ సార్ని కలవమన్నారు, సార్ సర్వీసెస్ సెక్రటరీగా ఉన్నారు, ఎన్నోసార్లు కలిసాము, దాని మీద మీరు కొన్ని ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేశారు. కానీ అదే సమయంలో మా సమస్య కూడా ఇంకా సాల్వ్ అవ్వలేదు సార్. అదేవిధంగా సార్ రిటైర్ అవ్వట్లేదు, కొత్త సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఒక కొత్త ఇది చేశారు కాబట్టి, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ చెప్పే కంటే కొత్త టాస్క్ అప్పచెప్పారు కాబట్టి ఆ విషయంలో కూడా సార్ ముందుకెళ్తారు. ఎందుకంటే సార్ అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్, ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే అర్బన్ రిలేటెడ్గానే ఎక్కువగా ఉంటాయి.
ఆ విధంగా సార్ కొత్త జాబ్లో కూడా బాగా రాణించగలరని ఆశిస్తూ మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా జవహర్ రెడ్డి సారు, మేము ఫస్ట్ మా వాళ్ళు విన్నది ఏంటంటే, జవహర్ రెడ్డి సారా అయితే మన సమస్యలు చాలా వరకు సాల్వ్ అయిపోతాయి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అయితే మాత్రం మా ఎంప్లాయీస్ అందరిలోనే వచ్చింది సార్. అదే టెన్యూర్ కూడా చాలా ఎక్కువ ఉంది, దాదాపు 2024 జూన్ వరకు ఉంది సార్, ఏప్రిల్ మే వరకు ఉన్నట్టుంది. కాబట్టి చాలా లాంగ్ టెన్యూర్ కూడా ఉంది సార్. మాకు చాలా నమ్మకంగా ఉంది, మాకు మీ హయాంలో మా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి అందరం కోరుకుంటూ, మీరు ఈ పదవి ప్రమాణ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా సార్కి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్. Very much. I mean, this is for me a very emotional day because nearly 40 years ago I joined, and when I joined I was posted to Guntur, and when I got married my wife had never come south beyond Vindhyas, and the first place she set foot was Vijayawada. At that time I had a motorcycle collected, so I took her on a motorcycle home. So you know, there's a very emotional issue retiring from Vijayawada. I'll talk about two issues which you raised. About the swimming pool, very interesting thing happened. When we were making there was a already existing swimming pool, and we were making an international size swimming pool. So one night, the executive engineer, when Sheshaya came to me around 12 o'clock, he said, sir, the swimming pool is not 50 meters, it is 49 meters, 0.8. And the concrete was laid. Then I asked him, how did it happen? He said, sir, instead of using a steel tape, he had used Rexine shape. So it sort of a little bit, it was bending, and that's how it happened. Then I asked him, what is the allowed limits? The deviation was beyond the allowed limits. So I told Sheshaya, you have to break it. Because lifelong, it will be that we did it and this is a defective swimming pool. So this is about the swimming pool. We have to break the entire one wall and shift it. It was nearly 4 feet thick wall, and we shift it. So when you talk of swimming pool, that's what it reminds me. That was in 1994, around 1994, then we had built it. The other thing is that Jawahar Reddy has succeeded me in 3 positions: Sub-Collector Narsapur, Collector East Godavari, and now CS. When he came 2 months ago, I told him, Jawahar, you will become CS. Of course, I told him some other thing, but I told him 1 week ago, he was talking to me, I said, Jawahar, for you there are 2 destinies working for you. One is your own destiny, second is my destiny is also pulling you. So I told Jawahar, so you have to become CS 1 week ago. And around 2 months ago, I told him, don't ask me why, but you will become CS the way it is going. I mean, I am happy that the person who is succeeding me is nothing less than me. In fact, I would say he possesses some attributes which I don't possess, which I have acquired only, but he possesses it innately. It is like in his DNA, and he has a long tenure, much longer tenure than all of us. He'll do good to the state, and if all of you should cooperate with him, there is nothing else. I mean, he's a good man. And I have seen him grow from sub-collector days. I have seen him even, you know, he also worked for a long time in the urban sector, which was the Metro HMDA and the Metro Water Works in Hyderabad. And at that time I was also there, although not in urban. I was not in urban at that time. And I wish him all the best. And I'm sure he'll have a very sterling career. And I'll be around somewhat, not so much, little bit, but I mean, he's a very good friend of mine also, and as a human being, I really appreciate. And for secretariat employees also, he'll do a lot of good. There's 3-4 issues, as you're saying, are pending, which I'm sure he'll take a most generous and expansive view to help you get it. Secretariat, I have a very close association. I have worked twice. One is Deputy Secretary Revenue. I was posted for 3 months. And once more, I was in Joint Secretary here, and of course, Government of India. So I understand, you know, the dullness in your life. You know, 3 years I was a Deputy Secretary Director. Every day you go, you see the files. When they talk, the Secretariat people don't respond. It's so difficult. Same thing you have to do, you know, morning to evening. I mean, it's a very big challenge to keep that life, that, you know, that fervor alive when you're working the Secretariat. But I can say all of you did very well. I mean, I like reading files. So I used to read the files, and it was very good, and notings were good. And I feel that it's much better than, say,
other states where notings have really deteriorated. So I'm sure you'll provide all the support to Jawahar with the officers leading from the front. Thank you very much for this most emotional and, very heartfelt sort of a farewell for me. I'll cherish this. In my times of solitude, I'll remember this. Thank you very much. Sir, Samir Sharma sir, all my colleagues and dear friends. Samir Sharma Garani, first time, Naga Sai Prasad garu cheppinatlu, first time I saw him as Municipal Commissioner Vizag. I don't know whether you remember, he had called us to your residence. And of course, so all through I think he was worked predominantly in the urban sector. అప్పుడు మనకి కంబైన్డ్ స్టేట్లో 3 కార్పొరేషన్స్ ఉండేవి, బిగ్ కార్పొరేషన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ విజయవాడ, వైజాగ్ అండ్ జిహెచ్ఎంసి. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు డైరెక్ట్గా సార్ దగ్గర వర్క్ చేయలేదు, బట్ సార్ వెన్ సార్ వాజ్ జిహెచ్ఎంసి కమిషనర్, సో ఐ వాజ్ ఇన్ సిఎంఓ హ్యాండ్లింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో దట్ వాజ్ ద ఓన్లీ లింక్ that I had working with Samir sir. In fact, IAS law, depending on the age at which you enter, broadly 3 bands, 3 categories, 30 years, 34 years, 37 years. Sir belonged to that 37-year band. I belong to 34-year band. So that means he had entered service at a very young age. So it was pleasure working with you, sir. So when you came back from Delhi, and then I think you straight away went to that South Zonal Council meeting in 21, this thing. And now I think you'll be around with all of us, SDG and then Pollution Control Board. We look forward to take your guidance and work with you, sir. And coming to all my colleagues, so they said so many good words about me. So Imtiaz put additional responsibility on me, saying that I'm an evolved person now. So from good, if you want to evolve, you have to become better only. So yeah, maybe he has somehow, I think, noticed that. So my Tirupati TTD stint has brought some change in my attitude towards life, that I should tell that, I must admit it candidly, because all of us are here we are not on a permanent basis on this planet. So our time is limited, and even the government service itself, life itself is a very temporary thing. Government service itself is part of the temporary thing that we live on this earth. So let us not get into too many egos. So let us work without any ego, this thing. And I don't believe imposing myself on anybody. So I think all of you, in fact, I speak less in the meetings. Generally allow my staff to speak and pick up good things. And COVID, when it came, we had no clue, except that virology I studied in veterinary science. I never knew what is this. So we study virology, DNA virus, RNA virus. So this is definitely RNA virus, but no clue. So I used to listen to all the experts, picked up some points, and then started working with collectors like Bhaskar, Imtiaz. So it was such a collective team effort. So at the end of the 2 years pandemic, in fact, I was the one who suggested to CM one day, he was addressing the press, recorded press briefing. So he asked me, Anna, what should I tell? I told him, sir, tell people learn to coexist with COVID. He told exactly same what he told. On that day, he was trolled so badly on the social media. Exactly after 1 month, the WHO Director General also said same thing. And after our CM spoke, he is the only public figure in the world, entire world, the first public figure who spoke that you should learn to coexist with COVID. And then after that, US President said that thing, UK Prime Minister said that thing, everybody said that. And rest is history. So 2 years,
Still now I carry my mask. So we are still living with the COVID, and so we had first wave, we have second wave, we have Omicron, so many kinds of variants are there. Even now there is another variant which is there in the population, and then China is still struggling. So all of you are very experienced, because I'll tell you one more example and then close it because everybody is busy. Respect the experience and the expertise any officer gets in that particular field. You said that I did some work in Nalgonda, revenue work. Yes, because lot of Enam lands were pending. In Nalgonda district, I was joint collector. I had an excellent superintendent in collectorate. So one of the very old communist MLA came to me. His name is Nara Raghav Reddy. Those who knows about him, he is no more. He said, sir, you are a local officer, మీరు లోకల్ వాళ్ళు, చాలామంది ఈనామ్ దార్స్ అక్కడంతా తెలంగాణలో 1 acre, ½ acre సర్వీస్ ఈనామ్స్ ఉంటాయి. చాకలి ఈనాము, మంగళ ఈనాము, all kinds of ఈనామ్స్, all service. So Nizam used to give land, grant of land for services, village level ఉండేటివి. మనము కంసరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళందరికీ, వీళ్ళందరికీ ఈనామ్ అబాలిషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ in 1955, తెలంగాణ ఈనామ్ అబాలిషన్ యాక్ట్. And I was joint collector in 1996. Incidentally, the previous collector, chief secretary, Neelam madam was my collector. So, దీని ఏదైనా చేయండి, వాళ్ళకి ఈనామ్ చట్టం కింద రావాల్సిన ఓఆర్సీలు అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్స్ రావడం లేదు, దానివల్ల పాస్బుక్స్ రావడం లేదు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ బ్యాంక్ లోన్స్ because they are not getting, they don't have the others. Then I asked these people, because more than 1 lakh acres was there, and the procedure was very complicated. ఆ ఈనాందారు వెళ్ళేసి ఆర్డీఓకి అప్లై చేయాలి, మళ్ళీ ఆర్డీఓ ఎంక్వైరీ చేసినప్పుడు ఈయన వెళ్ళాలి. సో 40 years nothing happened. 55, I was talking about 96. Then I asked him, ఏం చేద్దాం బాబు దీన్ని అంటే, that chap told me, that B section superintendent in collectorate who deals with the revenue subjects. సరే ఇవి మనం ఇట్లా ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఏమీ కాదు, మనకి ఈనాందారులు ఎవరో గ్రామం వైజ్ తెలుసు, లిస్టు తయారు చేసి ఈనాందారు లిస్టులు గ్రామాల్లో పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ అడుగుదాం టైం ఇచ్చి, తర్వాత ఆర్డీఓల్ని మళ్ళీ వాళ్ళని ఆర్డీఓ ఆఫీస్కి ఎంక్వైరీకి పిలవకుండా ఆర్డీఓల్ని విలేజ్కి వెళ్ళేసి అక్కడే స్పాట్ ఎంక్వైరీ చేసి లెట్ దెమ్ పాస్ ద ఆర్డర్స్. ఏమైనా తప్పులు జరిగితే ఆర్డీఓ ఆర్డర్ మీద జాయింట్ కలెక్టర్ ఇస్ అప్లికేట్ అథారిటీ, మీరు మనం ఇక్కడ ఉంటాం కాబట్టి జాయింట్ కలెక్టర్గా విల్ సెట్ రైట్ ఎనీ మిస్టేక్స్ అని చెప్పాడు. We took that exercise, we prepared Enamdas listers village wise, we published in 1.5 year. I think we started somewhere around 96 end atla modulu pettamu. 98 July I left the district. So in that 1.5 year we cleared 1 lakh acres of Enam lands. So not many appeals came. So he settled. Our Praveen Prakash was my sub collector, and Antakundu Sheshagiri Babu was one RDO. Retired Ramanjanelu was one RDO. So with the 3-4 RDOs we completed. So this advice I got from very experienced Deputy Tahsildar. So let us work as a team. So whatever problems we have, we are here to solve them, which can be solvable. Don't ask unsolvable things. And then let us work as a team and a family, and then show some good results, so that our state is still struggling to find some good developmental path. We are still suffering the pains of the bifurcation which was imposed on us. So let us work as a team and then get a good name to all of us, get name to the government. Because in Delhi, if you go to any meetings, so Andhra Pradesh used to, officers and the officers of Andhra Pradesh was rated very high. So let us have that pride in us and then perform well.
and then do good for the society. Thank you. Ready? మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పి, దాని తర్వాత అభివృద్ధి ఫలాలు అందరికీ చెందేటట్లు, ముఖ్యంగా మారుమూల పల్లెల్లో ఉండే మరి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో వాళ్ళకి ఆ ఫలాలు అందేటట్లు మనము ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఆ దిశగా ప్రభుత్వం అయితే ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తుందో ఆ ఉద్దేశం 100కి 100 అమలయ్యేటట్టు చేసే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. உடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் தானியம் தனம் பசும் பகுபுத்திர லாபம் சரந்தே. సార్ ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా చేసినప్పుడు ఎన్నో రిఫార్మ్స్ విధంగా ఆ రోజు ప్రభుత్వం నడిచే విధంగా. It's also a wonderful quality that he has got a personal touch. He is very, I saw that he is excellent right from his academy days, and it's also very, very revealing for us to know maybe some things that we పదవి విరమణ తర్వాత మనకు అసెస్మెంట్లో మనకు అందుతుంది. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ కావచ్చు, తన దగ్గర పనిచేసినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో
ఇక్కడ అసెస్మెంట్ కంటే కూడా ఆ రిగార్డ్స్ కావచ్చు, ఆ రెస్పెక్ట్ కావచ్చు, డెఫినెట్గా ఆ పర్టికులర్ ఆఫీసర్ యొక్క అత్యున్నతమైనటువంటి ఎఫిషియన్సీ కావచ్చు, ఏవైనా కానీ ఇవన్నీ కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాతనే జనరల్గా డిస్కస్ చేయబడతాయి. ఈ నేపథ్యంలో శ్రీ సమీర్ శర్మ గారు నిజంగా ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీగా, ఒక అద్భుతమైనటువంటి ఎఫిషియెంట్ ఆఫీసర్గా, ఎంప్లాయర్కు ఎంప్లాయీకి మధ్య ఉండాల్సినటువంటి ఒక చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా అద్భుతంగా సక్సెస్ అయినట్టుగా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ భావిస్తుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నప్పుడు రాష్ట్రం యొక్క స్టేట్ యొక్క ఇంట్రెస్ట్లను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు మా పిఆర్సీ కావచ్చు, ఇంకా మిగిలిన అంశాల్లో కూడా చాలా కత్తి మీద సాము లాంటి ఒక ఆ టైంలో వారు ప్రదర్శించినటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ మనందరికి కూడా రోల్ మోడల్గా నిలుస్తాయి. ఎందుకంటే అటు రాష్ట్రానికి రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, మన యొక్క ఎంప్లాయీస్ యొక్క ఇంట్రెస్ట్లు కావచ్చు, వీటన్నిటి మధ్య చక్కని సమన్వయాన్ని సాధించినటువంటి ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్గా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ చేసి భావిస్తోంది. ఎందుకంటే ఎన్నోసార్లు ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్గా చక్కని ఒక ప్లానింగ్ చేయడమే కాదు, దాన్ని ఆచరించడమే కాదు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ హెడ్స్ కావచ్చు, హెచ్ఓడిస్ కావచ్చు, ఉరుకులు పరుగులు పెట్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎంపథిక్ ఆఫీసర్. నాట్ ఓన్లీ ఊరికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, ఆర్డర్స్ ఇచ్చేయడం కాదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంపతి, దట్ ఈస్ ద నీడ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ఎంపథిక్ నేచర్ అనేది మా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ సమీర్ శర్మ గారిలో గమనించింది. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. వీఆర్ ఆల్వేస్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా రాబోతున్నటువంటి న్యూ చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారికి మా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. సార్కు ఈ రాష్ట్రం యొక్క డెమోగ్రఫీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క యాటిట్యూడ్ తెలుసు, యాక్టివిటీ తెలుసు, ఎంప్లాయర్ యొక్క నేచర్ తెలుసు, ఎంప్లాయ్ యొక్క యాస్పిరేషన్స్ తెలుసు. వీటన్నిటినీ చక్కగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తారని, మీరు చేపట్టబోయే ప్రతి యాక్టివిటీస్లో కావచ్చు, ప్రతి సందర్భంలో మేమందరం కూడా మీతో సహకరిస్తామని, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. వాటర్ సప్లై విషయంలో Now, I request before సమీర్ శర్మ సార్కు, జవహర్ రెడ్డి సార్కు, ఉన్నతాధికారులకు, సహచర మిత్రులందరికీ నమస్కారం. పదవి విరమణ చేయబోతున్న సిఎస్ గారిని, కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టబోయే సిఎస్ గారిని ఇద్దరిని కూడా సచివాలయ ఉద్యోగులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు సార్. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు చాలా తగ్గిపోయినాయి. కాబట్టి
తెలంగాణలో కొన్ని పోస్టులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని అడిషనల్ పోస్టులు క్రియేట్ చేయండి అని మా అసోసియేషన్ రిక్వెస్ట్ చేసినప్పుడు సిఎస్ గారు సీఎం బేస్లో ఉండి జవహర్ సార్ ఇద్దరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు 85 పోస్టులు కొత్త పోస్టులు ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే రాష్ట్ర విభజన రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒక్క కొత్త పోస్ట్ ఇవ్వకుండా కొన్ని పోస్ట్ సపరేట్ చేసి పోస్ట్ ఇచ్చింది, కానీ కొత్త పోస్ట్ ఒకటి కూడా ఇవ్వలేదు సార్. కానీ మాకు మా అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు 85 పోస్టులు ఇవ్వడం వల్ల ఇప్పటికిప్పుడు 193 మందికి ప్రమోషన్లు వస్తున్నాయి. మిగతా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి కేటగిరీలో 2-3 సంవత్సరాల ముందే ప్రమోషన్ వస్తుంది సార్. ఇది నిజంగా సచివాలయ ఉద్యోగులందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే అంశము, ఎప్పటికీ మీకు రుణపడి ఉండే అంశం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇంకొక విషయంలో కూడా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ 2 months ఉండేదాన్ని 6 నెలలు పెంచాలని మీరు ఆఫీసర్స్ కమిటీ చైర్మన్గా మీరు రికమెండ్ చేసి దాన్ని కమిటీలో అప్రూవ్ చేసి తర్వాత సీఎం గారిని ఒప్పించి మాకు 6 నెలలు చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించినందుకు కూడా మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాజీ సిఎస్ గారి హయాంలో మేము కొత్త పోస్టు సాధించుకున్నాం సార్. అలాగే కొత్త సిఎస్ గారి హయాంలో మేము మా ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు సాధించుకుంటామనే నమ్మకంతో ఉన్నాం సార్. కొత్త సిఎస్ గారి ఆధ్వర్యంలో కూడా మా సచివాలయ ఉద్యోగులందరూ కష్టపడి పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ పదవి విరమణ చేయబోతున్న సిఎస్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని మా ఉద్యోగులందరి తరఫున కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.